ఈ నెల 19వ తేదీన విజయవాడలో రాష్ట్రంలోని బీసీ మంత్రులకు సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు బీసీ ఉద్యోగుల రాష్ట్ర వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు గుత్తుల వీరబ్రహ్మం తెలిపారు. ఈ సందర్భంగా మామిడి కుదురులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ బీసీ ఓబీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో ఈ సన్మాన సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి సుమారు 300 మంది బీసీ ఉద్యోగులు సన్మాన సభకు హాజరయ్యేలా సమాయత్తం చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి బీసీ ఉద్యోగి ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా అధ్యక్షుడు రామానుజన్ శ్రీనివాస్, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కొల్లు గోవింద్, కోనసీమ జిల్లా అధ్యక్షుడు గుబ్బల మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నా పేరు గుత్తల వీరబ్రహ్మం, రాష్ట్ర బీసీ ఉద్యోగుల సంఘం వర్కింగ్ కమిటీ చైర్మన్. మేము ఈ నెల 19/12/2024 రాష్ట్రంలోని బీసీ మంత్రివర్యులందరికీ కూడా విజయవాడ క్లబ్ నందు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసాం. ఈ కార్యక్రమానికి ఆంధ్ర రాష్ట్రంలోని అన్ని జిల్లాల బీసీ ఉద్యోగులు, అదేవిధంగా ఈ బీసీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అటెండ్ అవుతున్నారు. ఈ కార్యక్రమానికి మన ఉమ్మడి తూర్పుగోదావరి నుంచి కోనసీమ జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు మురళీకృష్ణ గారి ఆధ్వర్యంలోని, అదేవిధంగా కాకినాడ జిల్లా అధ్యక్షుడు రామాను శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలోని, రాయమండ్రి జిల్లా కొల్లి గోవింద్ గారి ఆధ్వర్యంలో సుమారు 300 మంది ఈ కార్యక్రమాలకు పాల్గొని బీసీ ఉద్యోగులకి సమక్షంగా బీసీ మంత్రులు సన్మానం చేసి బీసీల సమస్యల మీద వారితో చర్చించి రాబోయే రోజుల్లో ఈ బీసీ ఉద్యోగులకి ఏ సమస్య వచ్చించారో వారి సమక్షంలో మనం సాధించుకోవడానికి తీర్మానించడం జరిగింది. అదేవిధంగా ఈ మహాత్మా జ్యోతిరావు పూలే వారి జన్మదినాన్ని ఏప్రిల్ 11 సెలవుదినంగా ప్రకటించమని కోరటం కూడా చర్చించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ 26 జిల్లాలను ప్రతి మా జిల్లా హెడ్క్వార్టర్లోని ఒక స్థలాన్ని 1000 గజాల స్థలాన్ని కేటాయించి భవనాల నిర్మాణం కూడా సాగించవలసి కోరుతుండు. బీసీలకి ఏమి ఇబ్బందులు వచ్చించారో బీసీలంతా ఐకమత్యంగా పోరాడి మా హక్కులు సాధించుకోవడానికి తెలియజేసుకుంటాం. ముమ్మడివరం పోలమ్మ చెరువు త్రాగునీటి ప్రాజెక్టు చుట్టూ 11 మీటర్ల మేర కృంగిన కాలిబాట తక్షణం మరమ్మతు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఈ సందర్భంగా ఇటీవల ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు పోలమ్మ చెరువు గట్టు కృంగిన ప్రాంతాన్ని పరిశీలించి కాలిబాటను పునరుద్ధరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినప్పటికీ నేటి వరకు పనులు మొదలు పెట్టలేని పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నడకకు వెళ్లే అవకాశం కల్పిస్తారని వారు కోరుతున్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా రోడ్లు వేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పిఠాపురం పట్టణం జగయ్య చెరువు ఎస్టీ కాలనీకి చెందిన 21వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ కావడ పోసయ్య ఆరోపించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఎస్టీ కాలనీలో సమస్యల పరిష్కారం నిమిత్తం జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ సెల్లో స్థానిక మున్సిపల్ పాఠశాల ప్రక్కనే 120 మీటర్లు గ్రావెల్ రోడ్ నిర్మించాలని వినతి పత్రం అందజేశారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు లేకపోవడం, ప్రక్కనే గొయ్యి ఉండడంతో వర్షాకాలం పిల్లలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. కమిషనర్ తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టి సార్ ఇది పరిస్థితి అంటే ఇదంతా మన ఏం చేశారు శాఖర్ వచ్చేసి ఇదంతా అక్కడ కట్టారు. ఇలా కలిసిపోతే సరిపోద్ది. వాళ్ళు కలిపితే మన కనీసం చిన్న గ్యావలో వేసారు అనుకో.
చెప్దాం సార్కి ఇద్దాం చెప్పండి. నమస్తే అండి, నా పేరు కాబడ పాసయ్య అండి. జగ్గీ చెరువు 20వ వార్డు కౌన్సిలర్ అండి నేను. ఇక్కడ ఉన్న సమస్యలు అంటే అండి, కమిషనర్ గారికి ఈ ఎప్పుడో ఎన్నాళ్ళ మంది ఇచ్చిమించి లేదంటే ఇక్కడ 20 సంవత్సరాల మంది నుంచి ఈ రోడ్డు లేక చాలా ఇబ్బంది, ఇక్కడ ఉన్న ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారండి. అలాగే మా వార్డులో ప్రజలకి నేను ఒక కౌన్సిలర్ని కూడాను ఈ పలానా గ్రావెల్ రోడ్ కూడా వేయించుకోలేకపోతున్నానని చాలా ఇబ్బంది పడుతున్నాను సార్ నేను. అలాగే మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి మా వినపంగా మీకు చెప్పేది ఏంటంటే సార్, ఒకటండి, నేను వార్డు కౌన్సిలర్ని. ఇక్కడ 20 సంవత్సరాల నుంచి ఒక గ్రావెల్ రోడ్డు లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. పాములు, జెర్లు, తేళ్ళు నుంచి వర్షం వస్తే మోకాళ్ళతో నీళ్ళు దిగి బయటికి వెళ్తున్నాం. అవతల ఇల్లు బయటికి వెళ్ళటానికి కూడా అవతల రోడ్డు అవతల తావ ఇవ్వకున్నాను. అలాగే ఎన్నో గొడవలు అవుతుంటాయి. అలాంటి పోలీస్ స్టేషన్ పాలు కూడా అవుతున్నారు కొంతమంది అండి. కొంతమంది దిగి రాలేక ఒకళ్ళు ఎడ్జిన్ చేసుకుని అలాగ వస్తున్నారండి. మాకు ఇప్పటికైనా ఒక గ్రావెల్ రోడ్డు వేయాలని ఆ ఉప ముఖ్యమంత్రి గారిని పవన్ కళ్యాణ్ గారిని కోరుతున్నామండి. అలాగే ఈ 21వ వార్డులోని ఒక లైటు పోయిందంటే ఆ లైటు వెలిగించి వెళ్ళిన 3వ రోజుకి ఆ లైటు మళ్ళీ పోస్తుందండి. ఆ లైటు ఏం చేయాలండి, ఆ లైటు మళ్ళీ కొత్త లైట్ కూడా వేయట్లేదండి, మళ్ళీ ఆ పాత లైట్ తగ్గించి వెళ్ళిపోతున్నారు. అలాగే ఇబ్బంది అయిపోతున్నారు. అలాగే శానిటేషన్ కూడా చాలా దారుణంగా ఉంది సార్ 21వ వార్డులోని. అసలు ఉన్న వార్డులో ఏదో అడపద పట్టుకుని ఈ 21వ వార్డులో 10 రోజులు కాదు 15 రోజులైనా రావట్లేదు సార్. అలాగే కమిషనర్ గారిని ఒకసారి పిలిపించి, సార్ మాది పరిస్థితి ఇలా ఉంది, గ్రావెల్ రోడ్ అయినా పెట్టించండి సార్ అంటే ఇప్పుడు వచ్చి ఆయన కూడా ఇంచుమించు లేనంటే వచ్చిన ఒక 6 నెలల నుంచి ఇలాగ ఆయన అడగడం జరుగుతుందండి. ఆయన మొత్తం చూడడం వెళ్తున్నా తప్ప కానీ ఇక్కడికి వచ్చి ఇప్పుడు కూడా పట్టించుకున్న నాదులు లేదు సార్. ఇప్పుడైనా మీరు పట్టించుకొని ఒక గ్రావెల్ రోడ్డు వేస్తారని కోరుకుంటున్నామండి. చేతులెత్తి జోడెత్తి నమస్కారం చేస్తున్నాం సార్. చెప్పండి. నమస్తే అండి, వందనాలండి. పవన్ కళ్యాణ్ గారికి వందనాలండి. మా పేటలో మానే ఏడుకొండ నా పేరు. మా పేటలో నేను పెద్దనండి. కానీ మేము ఎన్నిసార్లు అయినా సరే కమిషనర్కి ఇన్ఫార్మ్ చేసుకున్నా పట్టించుకున్నా కాపాడలేదని ఎంఆర్ఆర్ ప్రకాశం చెప్పామండి. ఎంతమంది చెప్పినా కూడా పట్టించుకోవట్లేదు. అలాగని మా వార్డులో కౌన్సిలర్ని కూడా మేము నిలబెట్టుకున్నామండి. ఆ కౌన్సిలర్కి కూడా కొద్దిగా అవకాశం కూడా లేకుండా చేసి మాకు ఈ గ్రావెల్ రోడ్డు పడకుండా ఇప్పుడు వరకు కూడా అలాగే నిలబెట్టారండి. గత 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు బట్టి ఇక్కడే నివసిస్తున్నామండి. కానీ ఏంటంటే దేనికైనా సరే ఈ చేస్తారేమో చూస్తున్నాం కానీ ఈ రోడ్డు మట్టికి మాత్రం ఎవరో పట్టించుకుని నాదులు కాపాడలేదండి మాకు. దానికోసం పవన్ కళ్యాణ్ గారి కోసం చెప్పుకోవడం జరుగుతుందండి. ఇప్పటికైనా ఇదే సాయం చేస్తారని మేము ఆశిస్తున్నామండి. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ బీసీ ఓబీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 19న విజయవాడలో రాష్ట్ర బీసీ మంత్రుల సన్మాన కార్యక్రమం. బీసీ ఉద్యోగులంతా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్న బీసీ ఉద్యోగుల రాష్ట్ర వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు గుత్తుల వీరబ్రహ్మ. పీఠాపురం రాధాలపేట అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమం. పీజీఆర్ఎస్లో అందిన ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి. కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద తొలగించిన తొండంగి యానిమేటర్ల ధర్నా. రాజకీయ ఒత్తిడితో తొలగించిన 16 మంది యానిమేటర్లను తిరిగి కొనసాగించాలని డిమాండ్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.